హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూసారా, నేను ఇంకా చదువుకోలేదండి. ఈ రూమ్లోకి వచ్చిన కాడి నుంచి రోజు షూటింగ్లు దొరుకుతున్నాయి, బయటకు వెళ్ళిపోతుంది. షూటింగ్లు అంటే ఇంటర్వ్యూలు అండి, షూటింగ్లు కాదు, ఇంటర్వ్యూలకు వెళ్ళిపోతున్నాను. చాలా చాలా సంతోషం అండి. ఏంటి అంటే నాకు మెంటలా అని అడుగుతున్నారు. లంజముండలారా మీకు మెంటలా అని నాకు మెంటలు పెడుతున్నారా? లంజముండలారా, మెంటలు అయితే వీడియోలు ఎలా తీస్తున్నాను? ఆఫ్ ఫోజులతో వెళ్తే ఆఫ్ ఫోజులు పెట్టినందుకే కదా మీకు మరి కింద బలబల మగ్గిపోతుంది. మీరు ఎవరైనా మగ్గిపోతుందా? లెంజముండలారా, మీరు రంకు పువ్వులంటే తిరగడం మానేయండి. ఇంట్లో ముండగాలను పెట్టుకుంటూ మానేయండి. మీ కొడుకులు రంకు పిల్లలంటే తిరగటం మానిపించేసుకో. వేరే వేరే వాళ్ళు చేసుకోవటం ఆపేయండి. అర్థమవుతుందా? నాకు బడి ఎందుకు ఎడుతున్నారు? నా క్యాస్టా మీరు? నా వరణమా? చెప్పండి, మీరు ఏమని ఎడుతున్నారు? నేను చేసుకుంటా అంటే నాకు ఆఫర్ రావాలి అని అనసూయకు మళ్ళీ నేను పోజులు పెట్టి చేసుకుంటున్నాను అని వీడియో వదిలే చేసుకుంటున్నాను. మీకు ఏం మాయరోగం అంట? నచ్చకపోతే పైకి ఇలా అనేయండి, లేకపోతే కింద చేయి పెట్టుకుని ఇలా అనేసి మరి శరణమా మనివాడు అని వాసన చూసుకోండి. అప్పుడు మొత్తుగా నిద్ర వస్తుంది. లంజముండలారా, నా గురించి ఎందుకు ఎడుతున్నారా? లంజముండలారా, ఇగో 2 days అయిందండి. వెళ్ళాం బంగారులో కొడాకాని, అక్కడెక్కడికైనా వెళ్ళామండి. అలా మా ఫ్రెండు తండ్రి చచ్చిపోయిన అందరూ, నేను, ఉప్పల బాలు, సత్య, బెంగళూరు బాబు వెళ్ళామండి. మరి ఇంకొక అబ్బాయి ఇంటికి వెళ్తే ఆయన ముస్లిమ్స్ అండి. అదిగో ఉంగరం దుబాయ్ నుంచి అంట. గోవా, దుబాయ్ రెండు మూడు ఊర్లండి. ఇతర దేశం మన దేశం కాదు. అదిగో వాచి పంపారు. హ్యాపీ అండి. నాకో వాచి, అది సత్యాకో వాచి, బెంగళూరు బాబుకో వాచి, సత్యాకో వాచి, 4 వాచీలు ఇచ్చారండి. ఎవరిస్తారు చెప్పండి? 2 రోజులు ఫుడ్డు, బంగాళ బిర్యానీ, నచ్చిన కూరలు, టిఫిన్లు బయట నుంచి తెప్పించాడు. ఇప్పుడు ఇంటికి వచ్చానండి. అయినా సరే లక్ష్మమ్మ, ఇదిగో ఈ బాక్స్లో ఇంటికి పట్టుకెళ్ళిపో. ఒకదాని అందరూ జాలి పడతారండి. లంజముండ్లు ఉంటారండి, ఒక్కొక్క లంజముండు ఉంటుంది. వాళ్ళు ఏడుతారండి అంతే. ఇప్పుడు కొంచెం బిర్యానీ తినేసండి, అన్నీ సర్దిస్తుంటాను. ఇవాళతో కంప్లీట్ చేసేస్తానండి. 13 రోజులండి రూమ్లోకి వచ్చి. 13 రోజుల నుంచి నేను అస్సలు పొద్దున వెళ్తాను, సాయంత్రం వస్తున్నానండి. బిజీ శనిగ్రహాలు వదిలేసినాయండి నన్ను అంతే. ఎప్పుడు కూడా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి దేకొద్దండి. దేకితే రకరకాల గొడవలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే మనకు రంకులు కడతారు, వాళ్ళ రంకులు మనకు కడతారండి. అందుకు ఎంతోమంది మానేమన్నా సరే తప్పు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం, మన ఫ్యామిలీ మన ఇష్టం, మన శరీరం మన ఇష్టం. వాళ్ళ శరీరం అనేది చెప్పానే తప్ప కానీ లంజులు ఎప్పుడు కూడా నేను లంజులు అనలేదండి. ఇప్పుడు చెబుతున్నాను నేను. అలాగే ఎంతోమంది అనుకున్న వాళ్ళ కర్మ వాళ్ళే. మనం ఏంటో పరమేశ్వరుడు తెలుస్తుంది, మీరేంటో బాబాకు తెలుస్తుంది, నేనేంటో బాబాకు తెలుస్తుంది. సరే అవన్నీ వద్దండి. నా బతుకు నేను బతుకుతున్నానండి. ఇక నాకు ఆవిడ ఉన్నారండి. ఎవరు? దేవి గారు ఉన్నారు. దేవి గారు ఇవాళ వారం రోజులు అయిందండి ఆవిడ ఇంటికి వెళ్ళి. పాపం ఆవిడ ఫోన్ చేశారు. లక్ష్మమ్మ ఏంటి రాలేదు ఏంటండి, ఎంత వందనంగా మాట్లాడతారో ఒకటి తెలుసా అండి. అయితే లేదండి, బిజీగా వెళ్తున్నాను, లేకపోతే అదే దారి కదండి, వస్తాను, ఇవాళే కొంచెం ఖాళీ అయ్యిందని, మరి రేపు ఎంట్రీ ఉన్నదో లేదో తెలీదు, మార్నింగ్ ఫోన్ చేస్తారు, లేకపోతే వస్తానండి అన్నా. అలాగా నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను ఇష్టపడతారు. ఇష్టం లేని ఒక ముండ ఉన్నదండి. ఆ ముండ 24 గంటలు ముస్లిముండ, డ్రెస్సులు వేస్తే అదో పెద్ద ముస్లిముండండి, పక్క బిజినెస్ మ్యాను. నా చేతులతో నేను కూడా పంపానండి దాన్ని. అలాంటి లంజముండ నన్ను ముసలంజ అన్నది దాంతో సంవత్సరం అయింది నేను మాట్లాడాక. శనిగ్రహాలతో నేను మాట్లాడటం మానేసానండి. ఇంకా నాకు సంతోషం అండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను ఏమి ఒరగనండి, తెలుసా అండి. నా అన్నం నేను పట్టుకెళ్ళేదాన్ని, నా టిఫిన్లు నేను పట్టుకెళ్ళేదాన్ని, నా కూరలు పట్టుకెళ్ళి అక్కడ తినేదాన్ని. ఏంటంటే ఒంటరిగా ఎందుకు సిరాకు వచ్చేసండి, సర్ది ప్రాణం విసుకొచ్చేసండి. అలాగా సిరాకు వచ్చేసేదండి. అలా వెళ్ళిద్దానండి. ఇప్పుడు అంటున్నారు ఏమీ లేదు లక్ష్మి గారు, మీరేమీ బాధపడద్దు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చుని ఒక అరగంట కూర్చుని మీరు వెళ్ళండి, మేమేమీ కాదను అన్నారు. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి నేను కూడా ఫ్రెండ్ అండి. నమ్ముతానండి అందరినీ. ముందు అక్కడ దూరం అయిందని, ఇంకొకటి ఇక్కడ దూరం అయిందండి. ఇప్పుడు దుర్గా వస్తుందండి మాట్లాడితే. సారీ, అదేంటమ్మా, దేవి గారండి. పొద్దున ఫోన్ చేశారు. లక్ష్మమ్మ ఏంటి వారం అయింది అన్నారు. రేపే ఎప్పుడు ఖాళీ అయితే వస్తాను, షూటింగ్ అయితే వెళ్ళిపోతాను. షూటింగ్ కదండి, ఇంటర్వ్యూలు అండి ఇప్పుడు నేను చేసినవి అన్నీ కూడా. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. దేనికి లోటు లేదండి, హ్యాపీగా బతుకుతున్నాను, సంతోషం అండి. కొత్త రూమ్లోకి వచ్చాక అన్నీ ఆఫర్లే అండి. అక్కడ ఉన్న శని పోయిందండి నాకు. ఇంకా ఆ శని లంజ్ కూడా డ్రెస్సులు వేసుకోకూడదు, లంజులు కూడా నేను డ్రెస్సులు వేసుకోకూడదు అంటే చూసారా, చీరలు కట్టేసుకుంటాం, ముడ్లు ఊపించేసుకుంటాం, గుడిసుల్లో దూరైపోవటం, మొగుళ్ళు అలా వెళ్ళాక రంగుమూడితో కొలికేయడం, ఇలా చేసి కళ్ళారా చూస్తున్నానండి. ఏం చేయని చెప్పండి. మనం అనకూడదు, తప్పండి. మనం అంటే మనం లంజులు అంటారు. లంజి అంటే మళ్ళీ 16 సార్లు లంజి అంటుందండి. అందుకే నేను ఎవరి జోలికి వెళ్ళనండి. నా రూమ్కి నేను వెళ్తాను, ఉంటాను అంతే. ఎప్పుడైనా ఖాళీ అయినప్పుడు దేవి గారి ఇంటికి వెళ్ళాలండి. కొత్త సంవత్సరం హ్యాపీ అండి, అన్నీ ఆఫర్లేనండి. శనిగ్రహాలు వదిలేసినాయండి నన్ను. ఆ ఇంట్లో వచ్చాక అంత శని పోయిందండి. నాకు చాలా చాలా సంతోషం. కాబట్టి సేదలు ఎడుతున్నారు, ఏడవండి, నా ఇష్టం, అన్నీ చూపించుకుంటాను. మీరు చూస్తారా? చూడండి, చూసి ఆనందించండి. అబ్బో లక్ష్మి గారు ఇంచక 80 ఏళ్ళ వయసులో కూడా ఎలా ఉన్నారని సంతోషించండి. అంతేగాని ఏడిసారనుకోండి
ఇలా గిల్లేస్తాను కింద సిలకలను ఒక్కొక్కరిని. మగ ఏదో అనేది గుత్తులు తెగిపోతాయి. లంచ కొడుకులేరా మీరు పెళ్ళాలు ఇంట్లో పెట్టి రంగు పెళ్ళాలతో ఎందుకు తిరుగుతున్నారా? ఈ ముండలు నన్ను అన్న ముండలు మొగుడిని ఇంట్లో పెట్టుకుని రంగు మొగులతో తిరుగుతున్నారు. ఇలా ఈ రెండు కళ్ళతోటి చూస్తున్నాం. మనకి ఎందుకండి? వాళ్ళ శరీరం, వాళ్ళ వర్ణం, వాళ్ళ క్యాస్ట్ అంతా వేరు, మనకు అనవసరం. పలికితే పలుకుతాం లేదు. ఏమంటే ఇవన్నీ కూడా ఎవరెవరినో అనుకోకండి. నన్ను తిట్టిన వాళ్ళని నేను తిట్టానండి అంతే. లంజా కొడుకుని లంజముండల్ని వాళ్ళు ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, దొంగసట్ల గుడిచుల్లో దూరేయచ్చు. నేను తప్పంటండి అమ్మ మీద తినాలి చేసి. ఒకసారి మీరు అర్థంలో చూసుకున్నావంటే లంజముంటా నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ కొంపొస్తావు. లంజముంటా నువ్వు ఒళ్ళు డ్రింకు అవసరమా నన్ను తిట్టడం నీకు? లంజముండకనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. నా జోలికి రాకు, నీ జోలికి రారు. ఏమండి నన్ను 10 మంది తిట్టారండి. 10 మందికి అర్థమవుతుందండి ఈ డైలాగ్. అర్థమైనాయండి? లంచం ఉండలారా నాకు ఒక రంకు మొగుడిని కానీ మొగుడిని కానీ చూపించండి. మీకు మళ్ళీ రంకు మొగుడు ఉంచుకుని కులకనం అలా అసలు రాయి చేసుకుంటే ఏడవ నేను చేసుకుంటే మ్యారేజ్ చేసుకుంటా. అదైనా తోడు కోసం, సెక్స్ కోసం కాదు. ఒకవేళ సెక్స్ కోసమే అనుకోండి చేసుకుంటాను. ఏంటంటే మీకు దొరద ఏంటంటే అలా చేసుకుంటాను, కానీ యథోపనులు అయితే నేను చేయనండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ చాలా ఫుల్ ఎంజాయ్ అండి. మా బామ్మ వైజాగ్ వచ్చే ఫ్రెండ్ చాలా మంచివాడండి. ముస్లిమ్స్ పెళ్లి కుదిరిందంట. కోటీశ్వరుడు అండి. 70 లక్షలు ఏమో అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు, ఒక పోర్షను. మరి ఇంకెక్కడ సైట్లు కొనుక్కున్నాడు. కష్టపడి వాళ్ళ అమ్మని పోషించుకుంటున్నాడండి. చిన్నప్పటి నుంచి కూడా మంచి జాబు, బిజినెస్, కంపెనీలు పెట్టుకున్నాడండి. సంతోషం అండి. లక్ష్మీ గారు వద్దురు కానీ అన్నాడు. మా రూమ్లో మేము 2 రోజులు ఉన్నామండి. సంతోషం. సరేనండి, వచ్చాను. బిర్యానీ పట్టుకెళ్ళమంటే తెచ్చుకున్నానండి. ఇప్పుడు తినడానికి నేను రెడీగా ఉన్నానండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే. సత్య కూడా పప్పు కారం చేస్తున్నాడు. 2 షూట్లు ఇప్పించాడండి నాకు. ఎంట్రీలు ఇప్పించాడు. ఒకటి 1000 రూపాయలండి. నేను 2000 అడిగితే పోన్లేండి మనకి ఎందుకు 1000 వస్తే చాలని 1000 అడిగానండి. 2 ఎంట్రీలు పంపాడు. 2000 ఈ నెల అంతా చాలండి నాకు. వచ్చే నెలలో నేను చూసుకోవాలండి. మధ్యలో కూడా 2-3 ఎంట్రీలు తగిలినాయండి. చాలండి ఈ నెలలోని. చాలా సంతోషం అండి. ఇప్పుడు కూడా నేను ఉంటాను, ఏడా తింటాను, తిండి కట్టుకుంటాను. బట్ ఆయువారోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాను. దుష్టుల బుద్ధి ఎక్కువ పడిపోతుందండి. అలా పడకుండా చేయను ఆయన. మరి ఇంకోటి ఏంటండి, ఓ పరమేశ్వర నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణములే నీ సహస్రనములు, ఈ శరీరమే నీ గృహం, నేను మాట్లాడే నీకు క్షోత్రములు, నేను నడిసే నడకే నీకు ప్రదక్షిణములు, నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలన్నీ. దుష్టులు బుద్ధి నామే పడకుండా చూడుతండి, దుష్టులు ఏమి చేయకుండా చూడుతండి, చేస్తే వాళ్ళకి శిక్ష అవుతండి నాయన. ఓ పరమేశ్వర నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణములే నీ సహస్రనములు, ఈ శరీరమే నీ గృహం, నేను మాట్లాడి నీకు క్షోత్రములు, నేను నడిసే నడకే నీకు ప్రదక్షిణములు, నా భాగ్యభోగ్యాలన్నీ నీ వలసరే తండ్రి. ఉంటాను గ్రీడా, తింటాను తిండి, కట్టుకుంటాను బట్ట, ఆయువారికి బాగుండాలి. మురారి, ఈశ్వర, నారాయణ, కేశవ, మాధవ, జనార్దన, అచ్యుత, త్రివిక్రమ, దామోదర నీ పాద పద్మ. ఎందుకంటే నాకు సంతోషం అండి. వాచ్ దుబాయ్ నుంచి 4000 5000 వాచ్ని మా అందరికి ఒక వాచ్ ఇచ్చేసాడండి. ఆయన దగ్గర 10-15 వాచ్లు తెచ్చుకున్నాడండి. అందరికీ గిఫ్ట్లు ఇద్దామని మేము దర్శనం అయ్యాం, మాకు ఇచ్చాడండి. సరేనండి. హాయ్ బాయ్ బాయ్, నమస్తే అండి. అన్నీ చదువుకోవాలండి. ఇప్పుడు ఏం చేయని చెప్పండి. ఒక దాన్ని నాకు రంగుమూలు లేడండి, ఉంచుకున్నవాడు లేడు, పెట్టుకున్నవాడు లేడు. ఏం చేస్తామండి? అలాగే ఎవరిని ఉంచుకొని పెట్టుకుని ఉండమండి. చేసుకుంటే మ్యారేజ్ చేసుకుంటానండి అంతే. నాకు బెంగళూరులో ఉన్నారంటండి 2-3 సంబంధాలు, తీసుకెళ్ళి మాట్లాడదాం అన్నారండి. నేను అదే ఒకే వస్తానులేండి అన్నాను, కానీ నాకైతే ఇష్టంగా లేదండి అది. సరేనండి. హాయ్ బాయ్ బాయ్, నమస్తే.